నమస్కారం. ఆర్టీవీ వార్తల్లోకి స్వాగతం. ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల వైభవం, రామనామస్మరణతో మారుమ్రోగిన ఆలయ పరిసర ప్రాంతాలు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల రామనామస్మరణతో ఆలయం మార్మురోగింది. కంకణ భట్టర్ శ్రీ భరత్ కుమార్ దీక్షితులు ఆధ్వర్యంలో ఉదయం 8 నుండి 9 గంటల మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చారణలు, భక్తుల గోవింద నామస్మరణలు, రామనామ జపముల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్ఠింపచేశారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంతో పాటు సమాజ శ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుందని అర్చకులు తెలిపారు. అంతకుముందు ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ధ్వజపటము, చక్రతాళ్వార్లకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 9:30 గంటల వరకు ఆస్థానం నిర్వహించారు. అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల 45 నిమిషాల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, డిప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించింది టీటీడీ. సంవత్సరంలో 4 పర్వదినాలైన ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి రోజుకు ముందు వచ్చే మంగళవారం ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 19వ తేదీన శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించింది టీటీడీ. తిరుమంజనం అనంతరం స్వామివారి మూల విరాటుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు. అటు తర్వాత 11 గంటలకు సర్వదర్శనం, భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించింది టీటీడీ. అలాగే ఈ నెల 19వ తేదీన జరిగే ఉగాది ఆస్థానాన్ని వేడుకగా జరుపుతామని ఆలయ అధికారులు తెలియజేశారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆలయ శుద్ధి సందర్భంగా ఈరోజు నాతో పాటు మా బోర్డు సభ్యులు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతకన్నా విశేషం ఏం లేదు. ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకు ముందు, వైకుంఠ ఏకాదశికి ముందు, అలానే ఉగాదికి ముందు, అలానే ఆనివార ఆస్థానానికి కూడా చేయటం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం వచ్చిన సాంప్రదాయమే, కానీ చాలా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఆఫీసర్స్ కానీ మిగతా స్టాఫ్ కానీ పార్టిసిపేట్ చేసి టెంపుల్ మొత్తాన్ని ప్యూరిఫికేషన్ చేయడం జరిగింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటేనే, కోయిల్ అంటేనే టెంపుల్, ఆళ్వార్ అంటే డివోటీ, అండ్ తిరుమంజనం అంటే ప్యూరిఫికేషన్. సో ఇవన్నీ కూడా మనం ఒక సాంప్రదాయబద్ధంగా కూడా స్వామివారిని కూడా వైట్ క్లాత్ తోటి కప్పి, అలానే మిగతా పూజ సంబంధించిన సామగ్రిని కూడా అన్నీ కూడా క్లీన్ చేసి, అంతా క్లీన్ చేసిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఉండే పేస్ట్ని మొత్తం కూడా టెంపుల్ మొత్తాన్ని కూడా గోడలకి, మిగతా ప్లేసుల్లో కూడా అంతా కూడా చేసి ఏ రకమైన ప్యూరిఫికేషన్ అయినట్టు దీన్ని భావించడం జరుగుతుంది. చేసే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభమైంది. గర్భాలయంలో మూలమూర్తికి ఆచ్ఛాదనగా వస్త్రాన్ని చుట్టి, పైన కురాళాలు, గోడలకు ఉండే మసినంతా తొలగించి, పరిమళం అనే పవిత్రమైన ద్రవ్యాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి గర్భాలయం గోడలకంతా లేపనం చేయడం, ఇతర ఉపాలయాల్లో అంతా కూడా శుద్ధి గావించి ఈ పరిమళ ద్రవ్యాన్ని లేపనం చేయడం ఇత్యాది కార్యక్రమాలతోటి ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆలయం అంతా శుద్ధి చేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఉగాది పర్వదినం రోజున స్వామివారికి విశేషంగా
వజ్రాభరణాలతో అలంకరణ జరపబడి ఉన్నది. ఉగాది ఆస్థానం రోజున ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారు వేయించేస్తారు. వారికి విశేషంగా వజ్రాది ఆభరణాలతో అలంకరణ జరిపి పంచముఖాల కొలువు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. తిరుమల శ్రీవారి భక్తులకు భారీ గుడ్ న్యూస్ అందించింది టీటీడీ. జూన్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. జూన్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు దర్శనం టికెట్ల జారీకి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఏ టికెట్లు ఏ రోజున విడుదల చేస్తామనే దానిపై ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీన జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలో వసతి గదుల కోటాను రిలీజ్ చేయనుంది. వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారి కోసం ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. ఇక శ్రీవారి ట్రస్ట్ దర్శన టికెట్లను కూడా అదే రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇక 23న ఉదయం 11 గంటలకు అంగప్రదక్షిణ టికెట్లను విడుదల చేయనుండగా 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను రిలీజ్ చేయనున్నారు. అదే రోజున ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లను ఉదయం 10 గంటలకు విడుదల చేయనుండగా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవా టికెట్లను మార్చి 18న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ డిప్ కోసం మార్చి 20న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు మార్చి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి. వెబ్సైట్లలోకి వెళ్ళి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు అధికారిక వెబ్సైట్ల ద్వారా మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన ఒక అపురూపమైన విగ్రహం సుమారు 70 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశానికి చేరుకుంది. 16వ శతాబ్దానికి చెందిన తిరుమంగై ఆళ్వార్ కాంస్య విగ్రహం 1952లో తమిళనాడులోని కుంభకోణం సమీపంలో ఉన్న ఒక ఆలయం నుండి దొంగిలించబడింది. ఆ తర్వాత ఇది విదేశాలకు తరలించబడి చివరకు లండన్లోని ఆస్మోలియన్ మ్యూజియంకి చేరింది. భారత ప్రభుత్వం పురావస్తు శాఖ నిరంతర కృషితో ఈ విగ్రహం మన దేశానికి చెందిందేనని ఆధారాలతో నిరూపించడంతో బ్రిటన్ ప్రభుత్వం దీనిని తిరిగి అప్పగించింది. ఈ విగ్రహం చారిత్రక, ఆధ్యాత్మిక విలువ వెలకట్టలేనిది. విదేశాల్లో ఉన్న మన దేశపు పురాతన కళాఖండాలను తిరిగి తీసుకువచ్చే ప్రయత్నంలో ఇది ఒక మైలురాయిగా నిలిచింది. భారతదేశపు పురాతన సంపదను తిరిగి తీసుకువచ్చే క్రమంలో మరో విజయం లభించింది. తమిళనాడులోని ఒక ఆలయం నుంచి దొంగిలించబడిన 16వ శతాబ్దపు వైష్ణవ భక్తుడు తిరుమంగై ఆళ్వార్ కాంస్య విగ్రహం చివరకు భారతదేశానికి చేరింది. దశాబ్దాల పాటు సాగిన దౌత్యపరమైన, చట్టపరమైన పోరాటం తర్వాత ఈ అపురూప కళాఖండం స్వదేశానికి వచ్చింది. ఈ విగ్రహం తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం వద్ద ఉన్న సుందరరాజ పెరుమాళ్ ఆలయానికి చెందినది. 1950వ దశకంలో ఈ ఆలయం నుండి విగ్రహం మాయమైంది. అప్పట్లో దీనిపై ఫిర్యాదు నమోదైనప్పటికీ విగ్రహం ఎక్కడ ఉందో ఆచూకీ లభించలేదు. అంతర్జాతీయ స్మగ్లర్ల ద్వారా ఇది విదేశాలకు చేరినట్లు తెలుస్తోంది. లండన్లోని ప్రసిద్ధ ఆస్మోలియన్ మ్యూజియంలో ఉన్న ఒక విగ్రహం, మన ఆలయానికి చెందిన తిరుమంగై ఆళ్వార్ విగ్రహం ఒకేలా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. పురావస్తు శాఖ వద్ద ఉన్న పాత ఛాయాచిత్రాలతో పోల్చి చూసినప్పుడు ఇది మన దేశం నుండి దొంగిలించబడిన విగ్రహమేనని స్పష్టమైంది. 1967లో ఒక ప్రైవేట్ వేలం ద్వారా మ్యూజియం దీనిని కొనుగోలు చేసినట్లు తేలింది. భారత ప్రభుత్వం మ్యూజియం అధికారులతో చర్చలు జరిపి తగిన ఆధారాలను సమర్పించింది. విగ్రహం మూలాలు భారత్లోనే ఉన్నాయని నిర్ధారించుకున్న మ్యూజియం యాజమాన్యం దానిని తిరిగి ఇచ్చేందుకు అంగీకరించింది. తాజాగా ఈ విగ్రహాన్ని భారత రాయబార కార్యాలయానికి అప్పగించగా ఇది ఇప్పుడు సురక్షితంగా తమిళనాడుకు చేరుకుంది. మన దేశపు చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి విగ్రహాలు తిరిగి రావడం గర్వకారణం. ఇప్పటికీ విదేశీ మ్యూజియాల్లో ఉన్న మన కోహినూర్ వంటి సంపదను కూడా తిరిగి తీసుకురావాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేటాయించిన భూములపై హైకోర్టుకు వెళ్లిన ఎంపీ గురుమూర్తి వైఎస్ఆర్సీపీ పాలనలో అక్రమ భూ కేటాయింపులను ఎందుకు ప్రశ్నించలేదంటూ బీజేపీ నాయకులు దర్శనపు శ్రీనివాస్ తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ప్రశ్నించారు. ఇది యాక్షన్ పెట్టాలని
దీనిలో కొన్ని పొరపాట్లు ఉన్నాయని హైకోర్టులో పిల్లేయటం జరిగింది. కోర్టు సైతం కూడా గురుమూర్తి గారికి చీవాట్లు పెట్టింది. అదేంటంటే ఏ కంపెనీ కూడా భూముల వ్యవహారంలో కోర్టుకు రాలేదు, మీరు ఒక రాజకీయ నాయకుడిగా ఎందుకు కోర్టులో పిల్లేశారని కూడా ఆయనకు చీవాట్లు పెట్టడం జరిగింది. అయ్యా గురుమూర్తి గారు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉమ్మడి గుంటూరు జిల్లాలో, ఇప్పుడు పల్నాడు జిల్లాలో సరస్వతి భూముల పేరుతో, సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో కొన్ని వేల ఎకరాలు పేద రైతుల దగ్గర దోచుకున్నాడు. దాదాపుగా 15 సంవత్సరాలు అవుతుంది. అక్కడ కనీసం ఒక ఇటుక రాయి కూడా మీ నాయకుడు వేయలేదు. నీకు దమ్ముంటే దీని మీద మీరు హైకోర్టులో పిల్లేయండి, మీకు దమ్ముంటే వాళ్ళ ఆస్తుల మీద పిల్లేయండి. మీ అందరికీ తెలుసో లేదో గౌరవ గురుమూర్తి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఆస్తుల మీద, సరస్వతి భూముల మీద వారి కుటుంబ సభ్యులు సైతం కూడా కోర్టుకు ఎక్కడం జరిగింది. నా వాటా ఎంత, నా వాటా ఎంతని. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర, తమిళనాడు రెవెన్యూ శాఖ మంత్రి కేకేఎస్ రవిచంద్రన్, కార్మిక సంక్షేమ శాఖ మంత్రి సివి గణేశన్ స్వామివారిని వేర్వేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల చేత వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలుగువారి సంవత్సరాది పండుగ ఉగాది పండుగ మరి 19వ తారీఖు పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా చాలా పవిత్రంగా ఈ ఉగాది కార్యక్రమానికి ముస్తాబవుతా ఉన్నాయి దేవాలయాలన్నీ కూడా. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఆ ధర్మాన్ని పాటించాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. యువత కూడా, ముఖ్యంగా యువత చాలా కీలకంగా, చాలా నిజాయితీగా వర్క్ చేస్తున్నారు. తప్పకుండా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు చేసినటువంటి ప్రయత్నాలు పరిశ్రమలు రావడానికి కానీ, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి కానీ చాలా స్వామివారి ఆశీర్వచనాలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పదవికి రాజీనామా చేయాలని, టీటీడీ ప్రతిష్టను కాపాడాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవుడు, మాకు అమితమైనటువంటి భక్తి భావాలు వెంకటేశ్వర స్వామి పట్ల ఉన్నాయని చెప్తుంటారు కదా. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. జనం అసహించుకుంటున్నారు. బీఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తి ఇక ఏమాత్రం ఒక్క నిమిషం కూడా టీటీడీ చైర్మన్గా ఉండడానికి తగడు. ఆయనని తొలగించండి అన్నటువంటి డిమాండ్ మేరకే మేమందరం కూడా ఈ పోరాటం చేస్తున్నాం. ఆయన్ని తొలగించవలసిందిగా మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, తప్పకుండా మా డిమాండ్ ఒకటే, ఇమ్మీడియట్గా చంద్రబాబు ఈ రోజు కన్నా కళ్ళు తెరిచి ప్రశ్నించే డిప్యూటీ సీఎం వెంటనే బీఆర్ నాయుడు గారిని ఇక్కడి నుంచి తీసిపడారు. అప్పుడు కానీ ప్రజలకి తిరుమల పవిత్రత రాదు అని మేము అనుకున్నాం. బట్ తప్పకుండా అది మేము డిమాండ్. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన పైన యాక్షన్ తీసుకోడు. కానీ పవిత్రమైనటువంటి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్గా బీఆర్ నాయుడు గారు వస్తే మనం అందరం కూడా భక్తుల యొక్క మనోభావం దెబ్బతీస్తున్నాడు. ఇటువంటి వాడు ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉండకూడదని ఒక నినాదాలు తీసుకుని వస్తే వాళ్ళపైన బీఆర్ నాయుడు కొంతమంది మూకమ్మడిగా మనుషులను పంపించి కొట్టేదే కాకుండా వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ యాక్షన్ కూడా పెట్టి వాళ్ళని బాధిస్తున్నాడు. మీ వారు ఎక్కడ చూసినా గంజాయి తాగేసి అసలుకి ఎన్ని అరాచకాలు చేస్తున్నారో చూడండి ఒకసారి. అలాగే ఖచ్చితంగా బీఆర్ నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. బీఆర్ నాయుడు గారు రాజీనామా చేయాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. వేషాలమ్మ ఆలయ అభివృద్ధికి అనునిత్యం శ్రమించి జాతరను దిగ్విజయం చేస్తామని పాలక మండలి అధ్యక్షులు జగదీష్ రెడ్డి అన్నారు. బోర్డు వచ్చిన కొన్ని రోజుల్లోనే శ్రీ వేషాలమ్మ గుడిలోని బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి డొనేషన్లు రావడము, మళ్ళీ ఫ్యూచర్లో ఎందుకన్నా ఎక్కువగా డొనేషన్లు తెప్పించి వేషాలమ్మ గుడిని కానీ సుబ్రహ్మణ్య స్వామి గుడిని కానీ ఎంతగానో అభివృద్ధి చేసి ఇక్కడికి వచ్చే భక్తులకి అందరికీ అన్ని సౌకర్యాలు ఉండేట్టుగా చూసుకుంటాము. ఈరోజు వేషాలమ్మ గుడిలోని బాలసుబ్రహ్మణ్య స్వామి వారికి కవచం మకర తోరణం ఇవ్వడం, ప్రదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. స్వామివారి కృప కటాక్షాలు ఎల్లప్పుడూ అందరిపైన ఉండాలని కోరుకుంటూ జగదీశ్వర రెడ్డి గారు ఈరోజు చైర్మన్ గారు, ఈవో గారు మున్షేఖర్ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది.
ఇలానే మా వంతు సహాయంగా మా వంతు శక్తి కొలది గుడి అభివృద్ధికి మేము కూడా పాల్గొంటామని తెలియజేసుకుంటున్నాం. తిరుపతి నగరాభివృద్ధికి తోడ్పాటు అందించిన కమిషనర్ మౌర్యను పలువురు సన్మానించి సత్కరించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ మౌర్య ఛాంబర్లో 5 సంవత్సరాల పాటు కార్పొరేటర్లుగా డిప్యూటీ మేయర్గా సేవలందించిన ఆర్సి మునికృష్ణ, నరసింహాచారి, నరేంద్ర తదితర కూటమి నాయకులు ఆమెను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కమిషనర్లందరూ కూడా బాగా చేశారు, కానీ ఈ కమిషనర్ ఎక్సెప్ట్స్ ఈ కమిషన్ మాత్రం 50 డివిజన్లో ఎవరు ఏ సమస్య చెప్పినా వెంటనే పరిష్కరించే దిశలో ఆమె చేసింది. ఆమె 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ళు కూడా బ్రహ్మాండమైన తిరుపతిలో ప్రజలకు ఏం కావాలో, ఏది ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా ఆమె పరిష్కరించేసింది. అన్ని సమస్యలు ప్రజలు ఏ సమస్యలో ఉన్నా వెంటనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పరిష్కరించే పరిస్థితిలో ఆమె చేసింది. కాబట్టి ఆమెకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, పర్టికులర్గా 20వ వార్డుకు మాత్రం చెప్పాలంటే ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న రాయలసీమ అప్పర్ పాస్ బ్రిడ్జిని మేడం గారి చేతే పూర్తి చేయడం జరిగింది. అలాగే ఉద్యోగస్తులకి దాదాపుగా ఒక 60-70 మందికి ఎలక్ట్రికల్ ఉద్యోగస్తులకి జీతాలు పెంచడం మేడం గారి వల్లే సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుపై 50% రాయితీ కల్పించడం జరిగిందని, నగర ప్రజలందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. ఆస్తి పన్ను బకాయి ఉన్న ఆస్తి పన్ను పైన 50% రాయితీ ఇవ్వడం జరిగింది. అంటే మనం ఒకేసారి ఇది లంసంలోనే కట్టాలి, అంటే ఇన్స్టాల్మెంట్స్లో కడితే వర్తించదు. లంసంలోనే కడితే ఈ పెనాల్టీ, ఇంట్రెస్ట్ పైన ఉన్న పెనాల్టీ 50% వేవర్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే ఇది 31 మార్చ్ 2026 వరకే వర్తిస్తుంది. దాని తర్వాత ఎక్స్టెండ్ చేయడం జరగదు. అండ్ ఇంకా ఏదన్నా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టవలసిన వాళ్ళు ఉంటే లంసంలో కడితే ఈ రాయితీ అనేది వాళ్ళకి కంప్లీట్గా రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంట్రెస్ట్ ఏదైనా ఇప్పటి వరకు కలెక్ట్ చేస్తుంటే ఆ ఇంట్రెస్ట్ మాత్రము నెక్స్ట్ సంవత్సరం ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్లో అడ్జస్ట్ చేయడం జరుగుతుంది, కానీ వాటిని వెనక్కి ఇవ్వడం రీఫండ్ జరగదు. సో కాబట్టి ఇంకా మనకి బకాయి చాలా ఉన్నాయి. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఇంట్రెస్ట్ వేవర్ జీవోని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. విద్యార్థులు వినియోగదారులుగా అనేక రకాలుగా నష్టపోతున్నారని, వారిని చైతన్యం పరిచేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తిరుపతి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి మధులేటి కన్జ్యూమర్ ఫోరం రాజారెడ్డి తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని సెనేట్ హాల్లో వినియోగదారుల హక్కులు, వాటి యొక్క విధులపై అధ్యాపకులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి మధులేటి, కన్జ్యూమర్ ఫోరం సభ్యులు రాజారెడ్డి, ప్రొఫెసర్ ఉషారాణి, రవిబాబు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థులు వినియోగదారుల హక్కుల చట్టంపై బాల్యం నుండి అవగాహన కలిగి ఉండాలని, తద్వారా సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకునేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కాదేది కల్తీకి అనర్హం అన్న చందంగా అన్ని వస్తువులలో కల్తీలు చేస్తూ ప్రజలను క్యాన్సర్ బారిన పడేలా కొన్ని వ్యాపార సంస్థలు వ్యవహరిస్తున్నాయని, వాటిని ఆదిలోనే గుర్తించి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెస్టారెంట్లు కానీ, వ్యాపారస్తులు కానీ, డాబాలు కానీ, కిరాణం కానీ, హోల్సేల్ కానీ, చిన్న ఫ్రూట్ జ్యూస్ అయితేనేమి, ఈ వాటర్ అయితేనేమి, తర్వాత ఈ పొద్దు రేపు రోడ్ సైడ్ బండ్లు అయితేనేమి కలర్లు ఎక్కడ కనపడడానికి అవకాశం లేదు. టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు. తర్వాత ఈ వాడిన నూనె వాడినట్లు ఎక్కడైనా అనుమానం వస్తే ఇమీడియట్గా శాంపుల్ తీసి కేసు పెట్టడము తప్పకుండా జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిపోయిన వ్యవహారం ఒక ఎత్తు, ఇక మీదట జరగాల్సిన వ్యవహారం ఒక ఎత్తు. పెద్ద రెస్టారెంట్లు కానీ, చిన్న డాబా కానీ, ఎవరైనా ఎక్కడైనా కూడా కలర్లు కానీ, ఈ పాచిపోయినవి కానీ, ప్రిపేర్డ్ ఫుడ్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు కానీ, మిల్క్ వెండర్స్ కూడా ఓపెన్ ఫ్రిడ్జ్లో పెట్టి మొన్న గ్యాస్ లిక్విడ్ కలవడంలో 17 మందికి డెత్ వచ్చే ఇది అయిపోయింది. దాని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. కన్జ్యూమర్ ఫోరం అన్నట్టు ప్రతి జిల్లాలో వినియోగదారుల ఫోరం అనేటువంటిది ఇప్పుడు కమిషన్ అని పేరు పిలుస్తారు. 2019లో చట్టం మార్పు వల్ల. కాబట్టి ఈ నేరుగా కన్జ్యూమర్ ఎక్కడైనా నష్టపోయి జరిగినప్పుడు నేరుగా కన్జ్యూమర్ ఫోరం ఫైల్ చేయొచ్చు.
దానికి 5 లక్షల రూపాయల వరకు కూడా ఎలాంటి ఫీజు లేదు. ఇది చాలామందికి తెలియకుండా ఏమనుకుంటారంటే ఫోరం అంటే ఒక కోర్టు, తర్వాత చాలా టైం పడుతుంది, ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నటువంటి ఆలోచనతో ఉంది. ఎటువంటిది లేదు, నేరుగా వినియోగదారుడే ఫైల్ చేయొచ్చు అనమాట. దీనికి 5 లక్షల రూపాయలు ఎటువంటి ఫీజు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోరం విషయాలను అవగాహన చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే దానికి లక్షలాది రూపాయలు ప్రతి నెల ఖర్చు పెడుతున్నారు అనమాట. కన్జ్యూమర్ ఫోరంకి కేసులు తక్కువ వస్తున్నాయి. ఎందుకంటే అవగాహన లేకపోవచ్చు, కాకుంటే కొంతమందికి అవగాహన ఉన్నా ఇది టైం అవుతుంది అన్నట్టు ఆలోచనతో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దోపిడీ కేసు నమోదు చేసిన 48 గంటల్లోనే రేణిగుంట పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి దోపిడీ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రేణిగుంట డీఎస్పీ వై శ్రీనివాసరావు వెల్లడించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు సూచనల మేరకు రేణిగుంట మండలం పాత రేణిగుంట రోడ్డులో గల అంకమ్మనాయుడు మెట్టెకువెల్లు రైల్వే గేటు వద్ద రేణిగుంట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జయచంద్ర నేతృత్వంలో సబ్ ఇన్స్పెక్టర్ ధర్మారెడ్డి తన సిబ్బంది కలిసి నిందితులను మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. నిందితుల నుంచి హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్, సుమారు 11 గ్రాముల వెండి గొలుసు, రియల్మీ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు అపరిచిత వ్యక్తులతో కలిసి మద్యం సేవించడం, అలాగే అర్ధరాత్రి వేళల్లో ఒంటరి ప్రదేశాలకు వెళ్లటం వంటివి చేయకూడదని, నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అపరిచిత వ్యక్తులు తోటి జాగ్రత్తగా ఉండాలి. ఎవరంటే వాళ్ళు పిలిస్తే వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేయటము, లేకపోతే ఎవరు పిలిస్తే వాళ్ళతో పాటు మద్యం సేవించడానికి మద్యం దుకాణాలకు వెళ్ళటము, లేదా వేరే చోట తినడానికో అపరిచిత వ్యక్తులతోటి పరిచయాలు పెంచుకోవటం ఇది చాలా ప్రమాదకరము. మనం రోజువారీ సంఘటనలు చూస్తూ ఉన్నాము. జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న సమాచారం ఉన్నా కూడా 112 కాల్ చేయాలి. 112 కాల్ ద్వారా మీకు పోలీసు మీకు వితిన్ 5 minutes లోపే మీరున్న ప్లేస్కి వస్తారు. పోలీస్ సర్వీసెస్ను వాడండి. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 10వ తరగతి పరీక్షల్లో రెండవ రోజైన మంగళవారం డీఈఓ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రెగ్యులర్తో పాటు ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 129 సెంటర్లో రెగ్యులర్, 19 సెంటర్లలో ఓపెన్ స్కూల్ పరీక్షలు జరుగుతున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన పరీక్షలు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన బాలల తాగునీరు, విద్యుత్తు తదితర వాటిని పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు డీఈఓ వెల్లడించారు. మాస్ కాపీ తావు లేకుండా ఇన్విజిలేటర్లు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి పకడ్బందీగా పరీక్షలు వ్రాయిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా పరీక్షలు రాయాలని డీఈఓ సూచించారు. చిత్తూరు జిల్లాలో 10th క్లాస్ ఎస్ఎస్సి రెగ్యులర్ మళ్ళా ఓపెన్ స్కూల్వి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఎస్ఎస్సి రెగ్యులర్ మాత్రం 129 సెంటర్లలో, ఓపెన్ స్కూల్వి మాత్రము 19 సెంటర్లో జరుగుతూ ఉన్నాయి. ఇవి సపరేట్ ఏమి ఉండవు, అదే సెంటర్లోనే ఇంకొక సపరేట్ బ్లాక్లో జరుగుతాయి. మళ్ళీ 1063 మంది ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్ పరీక్ష రాస్తున్నారు. కాబట్టి అన్నిటికీ మనము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేదానికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏదైనా ఊరు నుంచి కానీ రావడానికి వాళ్ళకి బస్సు కూడా హాల్ టికెట్ చూపిస్తే బస్ టికెట్ లేకుండానే ట్రావెల్ చేయడానికి పర్మిషన్ కూడా ఆర్టీసీ వాళ్ళు ఇస్తారు. అదేవిధంగా మళ్ళీ వెళ్ళడానికి పరీక్ష అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ స్థలాలకు చేరుకోవడానికి కూడా. చిత్తూరు జిల్లా గంగవరం మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకున్న ఓ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఒక వ్యక్తి సైకోలా ప్రవర్తిస్తూ ఏకంగా పోలీసు వాహనాన్ని దొంగలించి రోడ్లపై బీభత్సం సృష్టించడం సంచలనంగా మారింది. గంగవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న పోలీసు జీపును ఒక వ్యక్తి చాకచక్యంగా దొంగలించాడు. వాహనం అదుపులోకి రాగానే అతను రోడ్డుపై అతివేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న వాహనాలను లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ క్రమంలో ఒక ఆటోతో పాటు మరో 3 ద్విచక్ర వాహనాలను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత స్థానికులు ఒక్కసారిగా తిరగబడటంతో భయపడిన ఆ వ్యక్తి జీపును వదిలేసి పక్కనే ఉన్న చెరువులోకి దూకి దాక్కున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ అతను బయటకు రావటానికి నిరాకరించాడు.
దీనితో పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానికులు కలిసి భారీ ఆపరేషన్ చేపట్టారు. చివరికి తాళ్ల సహాయంతో చెరువులో ఉన్న నిందితుడిని అతి కష్టం మీద చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సదరు వ్యక్తిని ఆసుపత్రికి తరలించి అతను మానసిక స్థితి సరిగ్గా లేక ఇలా చేశాడా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పట్టపగలే పోలీస్ వాహనాన్ని దొంగిలించి ఇంతటి బీభత్సం సృష్టించడంతో స్థానిక ప్రజలు విస్మయానికి గురయ్యారు. ఇట్లా ఒక గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళ వాహనాన్ని అపహరించి విచక్షణారహితంగా డ్రైవ్ చేసి పలు ప్రమాదాలకు కారణమైన వ్యక్తి ఒక చెరువులో దాంకుని ఉన్నాడని చెప్పి మనకి ప్రాథమికంగా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో మనం మన సిబ్బందితో కలిసి హుటాహుటిన ఆ చెరువు దగ్గరకు వెళ్ళి మనం చూడగా అతను మధ్యలో చెట్టు దగ్గర తల మాత్రమే కనిపిస్తుంది, చెట్టు లోపల దాంకొని ఉండడం చూసాము. అంటే అతని వివరాలు ఇంకా మనకు అప్పటికి తెలియదు. అతను విచక్షణారహితంగా జనాలపైకి రాళ్ళు వేయడము, ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి అందరూ గమనించి కాన్షియస్లోనే ఉన్నాడు. సురక్షితంగా తీసుకొచ్చి పోలీసు వారికి అప్పచెప్పి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు కాబట్టి మన అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చేసి అతన్ని బతికించి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం జరిగింది. నగరపాలక సంస్థ పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్కు నిర్వహించిన వేలంపాటలో 4.14 కోట్లకు పలికిందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. 2026-2027 సంవత్సరానికి మంగళవారం నగరపాలక సంస్థ పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్, రామచంద్రగుంట కట్టపై ఉన్న పట్నూల్ వీధి కూరగాయల మార్కెట్కు, జంతు వధశాలకు, గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు, మాస్క్ రోడ్డు, త్యాగరాజ మండపం, దేవేంద్ర థియేటర్ రోడ్డు, కేటీ రోడ్డు మార్గముల యందు హరే రామ హరే కృష్ణ రోడ్డు ఇరువైపులా, కపిలతీర్థం రోడ్డు జంక్షన్ పార్కింగ్, శ్రీనివాసం పక్కన పార్కింగ్ స్థలాలకు, గోవిందరాజ దక్షిణ, ఉత్తర మాడవీధులు పార్కింగ్ స్థలాల లీజుకు మంగళవారం సీళ్లు టెండర్లు, బహిరంగ వేలం నిర్వహించామని కమిషనర్ తెలిపారు. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వేలంలో వై గీత 4.14 కోట్ల రూపాయల హెచ్చుపాటతో దక్కించుకున్నారు. రామచంద్రగుంట కట్టపట్నం వీధి కూరగాయల మార్కెట్ను ముని రాజబాబు 3.30 లక్షల రూపాయల హెచ్చుపాటతో దక్కించుకున్నారు. జంతు వధశాలను వి గణేష్ 5.85 లక్షల హెచ్చుపాటతో దక్కించుకున్నారు. గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు, మాస్క్ రోడ్డు, త్యాగరాజ మండపము, దేవేంద్ర థియేటర్ రోడ్డు, కేటీ రోడ్డు, హరే రామ హరే కృష్ణ రోడ్డుకు ఇరువైపులా, కపిలతీర్థం రోడ్డు జంక్షన్ల యందు పార్కింగ్ వసూలు చేయుటకు నిర్వహించిన వేలంలో వి గణేష్ 50.74 లక్షల రూపాయల హెచ్చుపాట పాడి దక్కించుకున్నారు. శ్రీనివాసన్ పక్కన గల పార్కింగ్ స్థలములో రుసుము వసూలుకు బాలాజీ 19.11 లక్షల రూపాయల హెచ్చుపాట పాడి దక్కించుకున్నారు. గోవిందరాజ ఉత్తర, దక్షిణ మాడవీధుల్లో పార్కింగ్ రుసుము వసూలుకు రాధా 12.39 లక్షల రూపాయల హెచ్చుపాట పాడి దక్కించుకున్నారని తెలిపారు. వేలంపాటలో హెచ్చుపాట పాడి మార్కెట్ తదితరాలను దక్కించుకున్న వారు నగరపాలక సంస్థ నియమ నిబంధనలను తప్పక పాటించాలని కమిషనర్ తెలిపారు. ఈ వేలంపాటలో ట్రైనీ కలెక్టర్ రఘువంశీ, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి తదితరులు పాల్గొన్నారు. ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ వేస్టేజ్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లోనే పక్క షాపులకు వ్యాపించాయి. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు మంటల్లో షాపులు పూర్తిగా కాలిపోవడంతో యాజమాన్యులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. శ్రీ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయం నందు ఈరోజు పాలక మండలి అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో దేవస్థానం చైర్మన్ శ్రీ మణినాయుడు గారు మరియు దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్ గారి అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం దృష్ట్యా అవసరమైన గ్యాస్ సరఫరా సంబంధిత ఏర్పాట్లను గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో చర్చించుటకు ఈ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. తరువాత ఇటీవల కాణిపాకం ఆలయ ఉభయదారుల సంఘం అధ్యక్షుడు శ్రీ ఈశ్వర్ బాబు స్వర్గస్థులు అయిన కారణంగా వారికి సంఘీభావం తెలియజేస్తూ మౌనాన్ని పాటించడం జరిగింది.
త్వరగా దళిత సత్రం, దళిత ఉభయదారులకు అందజేయాలని శాసనసభ్యులు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ సాగర్ బాబు, బోర్డు సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, నరేష్, శివప్రసాద్, సునీత, అనసూయ, ఈఈ వెంకటనారాయణ, ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితులు చక్కబడేంత వరకు 47.5 kgs సామర్థ్యం ఉన్నటువంటి సిలిండర్లని ఒక 50 సిలిండర్లు రిజర్వ్లో ఉంచుకోవాలని, 19 kgs సంబంధించినటువంటి సిలిండర్లు 100 నుంచి 150 వరకు రిజర్వ్లో ఉంచుకోవాలని, రెగ్యులర్గా జరిగే సరఫరాని యథావిధిగా కొనసాగిస్తూ మాకు అవసరమైన మేరకు మీరు సహకరించాలని చెప్పి ఏజెన్సీల వారిని పిలిపించి మాట్లాడడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో RTV వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.